ఇరాన్ అమెరికా యుద్ధం మళ్ళీ మొదటికొచ్చేలా ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే. ఈ నెల 17వ తేదీన స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాక అది ఎక్కడ సక్రమంగా అమలవుతున్న దాఖలాలు మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. తరచూ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక అసలు చిక్కు మాత్రం హార్మోజ్ జలసంధి వద్దే వస్తోంది. ఇక ఇరాన్ హార్మోజ్ను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటోంది. దీనికి అమెరికా సస్సే మీరా అంటోంది. అందుకే ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పరస్పరం రెచ్చగొట్టుకుంటూ ఉన్నాయి. ఇక తాజాగా ఇరాన్ మాత్రం హార్మోజుపై సర్వ హక్కులు తమవే అంటూ వాదిస్తోంది. దీనికి అమెరికా వ్యతిరేకిస్తోంది. అయితే ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకున్న తర్వాత ఈ నెల 30న దోహాలో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నాయి. అప్పటి వరకు దాడులు ఆపాలని అంగీకారానికి వచ్చాయి. ఇక తాజాగా పరిణామాలపై మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలు మాత్రం సక్రమంగా ముందుకు సాగడం లేదు. తరచూ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఇక అసలు సమస్య విషయానికొస్తే హార్మూజ్పై తమదే సర్వ హక్కులంటోంది ఇరాన్. హార్మూజ్ని అడ్డుపెట్టుకుని డబ్బు దండుకోవాలని చూస్తోంది టెహ్రాన్. దీనికి అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక హార్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం, దీనికి అమెరికా కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరుగుతోంది. ఇరాన్లోని పలు నగరాలపై అమెరికా దాడులు మొదలుపెట్టగానే ఆదివారం నాడు బహ్రెయిన్, కువైట్లోని అమెరికా బేస్లపై దాడులు చేసింది. దీంతో హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా కావాల్సిన ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మరోమారు అమెరికా, ఇరాన్లు మంగళవారం నాడు దోహాలో హార్మూజ్ జలసంధి సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు యాక్స్టియోస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు హెజ్బొల్లా మిలిటెంట్లు ఇస్రాయెల్ సైనికుణ్ణి కాల్చి చంపడంతో ఇస్రాయెల్, లెబనాన్ల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య గత శుక్రవారం నాడు వాషింగ్టన్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని హెజ్బొల్లా తిరస్కరించింది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఇరానియన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి మాత్రం హార్మూజ్ జలసంధిపై సర్వ హక్కులు తమవే అని స్పష్టం చేశారు. ఒకవేళ దీనిపై అమెరికా లేనిపోని గొడవలు సృష్టించాలనుకుంటే మొదటికే వస్తుందని ఆయన హెచ్చరించారు. గ్లోబల్ మార్కెట్లకు కావాల్సిన ముడి చమురును హార్మూజ్ ద్వారా రవాణా అవుతోంది. గత 2 రోజుల నుంచి ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. కాగా ఇరాన్, బహ్రెయిన్తో పాటు కువైట్పై పెద్ద ఎత్తున దాడులు చేసింది. కువైట్లో అమెరికాకు చెందిన అతిపెద్ద మిలిటరీ బేస్ ఉంది. అయితే ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నట్లు కువైట్ తెలిపింది. అయితే ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అలాగే ఆస్తి నష్టం కూడా జరగలేదు. ఈ బహ్రెయిన్ విషయానికొస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ డ్యామేజ్ అయింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే నౌకల ట్రాఫిక్ ఇరాన్, ఒమన్ వైపు క్రమంగా పెరుగుతోంది. అమెరికా సహకారంతో ఇరాన్, ఒమన్ వైపు వాణిజ్య నౌకలు సురక్షితంగా దాటడానికి అమెరికా సహకరిస్తోంది. ఇప్పటివరకు సుమారు 89 వాణిజ్య నౌకలు ఇరాన్ లేదా ఒమన్ వైపు వెళ్లాయి. అయితే రోజువారీ సరాసరి 138 వాణిజ్య నౌకలతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పుకోవాల్సిందే. ఇక లెబనాన్, ఇజ్రాయెల్ యుద్ధం విషయానికొస్తే గత వారం ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. అయితే ఈ కాలుష్య ఒప్పందాన్ని హెజ్బొల్లా వ్యతిరేకిస్తోంది. ఆదివారం నాడు హెజ్బొల్లా ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడిలో ఇస్రాయెల్ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇస్రాయెల్ విషయానికొస్తే హెజ్బొల్లాను పూర్తిగా నిరాయుధాకిరణ చేస్తే తప్ప తాము రక్షణ లెబనాన్ నుంచి ఉపసంహరించుకునే పరిస్థితి లేదని తెగేసి చెప్పింది. అయితే దీనికి హెజ్బొల్లా ససేమిరా అంటోంది. ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి ఆదివారం నాడు ఇస్రాయెల్, లెబనాన్ యుద్ధానికి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు. వెంటనే అమెరికా ఇస్రాయెల్పై ఒత్తిడి పెంచి దక్షిణ లెబనాన్లో ఇస్రాయెల్ సుమారు 600 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. అక్కడి నుంచి వెంటనే ఇస్రాయెల్ని వెనక్కి వహించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతాన్ని సెక్యూరిటీ ఆఫ్ జోన్గా ప్రకటించాలన్నారు. ఇక లెబనాన్లో ఇస్రాయెల్కు, హెజ్బొల్లాకు మధ్య తరచూ గొడవలు, ప్రతిదాడులు జరుగుతూనే ఉంటాయి. గత శనివారం నాడు సాజ్, హెజ్బొల్లా నాయకుడు ఒకరు దక్షిణ లెబనాన్ నుంచి ఇస్రాయెల్ పూర్తిగా ఉపసంహరించుకునే వరకు ఇస్రాయెల్పై దాడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఇక ఇరాన్, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడానికి ప్రధానంగా 2 అంశాలని చెప్పుకోవచ్చు. ఒకటి హార్మూజ్ జలసంధి, రెండోది లెబనాన్ నుంచి ఇస్రాయెల్ని వెనక్కి పంపించడం. ఈ 2 అంశాలు పెద్ద చిక్కుముళ్లుగా పరిణమించాయి.
హార్మోజ్ జలసంధిపై పూర్తి హక్కులు తమవే అంటోంది ఇరాన్. దానికి అమెరికా ససేమిరా అంటోంది. కాగా మంగళవారం నాడు మరోమారు దోహాలో అమెరికా, ఇరాన్ల మధ్య హార్మోజ్కు సంబంధించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇక మరో అంశం విషయానికొస్తే ఇజ్రాయెల్ నుండి లెబనాన్. ఇజ్రాయెల్ నుంచి వెనక్కు పంపించాలని ఇరాన్ అమెరికాను డిమాండ్ చేస్తోంది. అమెరికా కూడా ఇజ్రాయెల్ని వెంటనే లెబనాన్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నా ఇజ్రాయెల్ అమెరికా మాటకు బేఖాతరు చేస్తోంది. దక్షిణ లెబనాన్ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని భీష్మించు కూర్చుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 9న ఇరాన్లోని మషద్లో జరగనుంది. మరి ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు, ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హాజరవుతారా లేదా అనే ప్రశ్న ప్రతి ఇరానియన్ మదిలో తొలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా టెహరన్పై బంకర్ బస్టర్ బాంబులతో అయతుల్లా ఖమేనీ ఇంటిపై దాడి చేసి చంపేశాయి. ఆయన అంత్యక్రియలు 4 నెలల తర్వాత వచ్చే నెల 4వ తేదీ నుంచి టెహరన్లో జరుగుతున్నాయి. కాగా శవయాత్ర ఇరాక్లోని పవిత్రమైన క్వామ్ నుంచి బయలుదేరి జూలై 9వ తేదీన ఇరాన్లోని మషద్లో ముగుస్తుంది. మషద్లో అదే రోజు ఖననం చేస్తారు. అయితే ఇరాన్ ప్రభుత్వం అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. అయితే ప్రస్తుతం అందరి కళ్లు మాత్రం ఆయన కుమారుడి మొజ్తబా తన తండ్రి అంత్యక్రియలకు హాజరవుతారా లేదా అని తమలో తాము చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డాడని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తండ్రి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో పాటు ఇరాన్ కేబినెట్ మంత్రులు, భద్రతా సిబ్బందితో పాటు పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. బాంబు దాడి జరిగినప్పుడు మొజ్తబా అదే కాంపౌండ్లో ఉన్నాడని, దీంతో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖంతో పాటు కాళ్లకు బలమైన గాయాలయ్యాయని చెబుతున్నారు. ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటున్నారు అధికారులు. ఫిబ్రవరి 28 తర్వాత నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ప్రజలకు కనిపించలేదు. కేవలం వీడియో లేదా ఆడియో రికార్డింగ్ల ద్వారా ఆయన ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆయన పేరుతో విడుదలైన ప్రకటనలు న్యూస్ యాంకర్లు చదివి వినిపించేవారు. ఈ ఏడాది మార్చి 2వ వారంలో ఆయన ప్రకటనను టీవీలో చదివి వినిపించారు. ఆ ప్రకటనలో ఇరాన్ యుద్ధాన్ని కోరుకోదు, అదే సమయంలో తమ చట్టబద్ధమైన హక్కుల్ని వదులుకోదని ఆయన స్పష్టం చేశారు. హార్మోజ్ నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేస్తామని ఆయన అమెరికాను హెచ్చరించారు. అటు తర్వాత మొజ్తబా ఏప్రిల్లో కూడా ఇలాంటి ప్రకటన విడుదల చేశారు. అదే నెలలో మరోమారు తమ ఇరుగు పొరుగు దేశాలతో మైత్రిని కోరుకుంటున్నామన్నారు. అమెరికా నుంచి వచ్చే బెదిరింపుల్ని తమ పొరుగు దేశాలతో కలిసి ఎదుర్కొంటున్నామన్నారు జూనియర్ మొజ్తబా. అలాగే నేషనల్ పెర్షియన్ గల్ఫ్ డే సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఆయన ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నారని, ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయన ఆరోగ్యం బేషుగ్గా ఉందని చెబుతున్నారు. అయినా ఇరాన్ ప్రజల్లో ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్లోని కరాచ్ లాంటి నగరాల్లో ఆయన తప్పిపోయినట్లు పోస్టర్లు కూడా వెలిశాయి. కొంతమంది మాత్రం భద్రతా కారణాల వల్ల బయటకి రావడం లేదంటుంటే, లేదు ఆయన ఫిబ్రవరి 28న చనిపోయాడని చెబుతున్నారు మరికొందరు. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే నెల 9వ తేదీ వరకు ఆగాల్సిందే.